5 ఏళ్ళు అధికారం ఉంది కదా అని ఇష్టాసారంగా ఎగిరిపోయారు. ఒకడైతే కళ్ళు చిదంబరం గాడు, ఒక కన్ను అమరావతికి, మరో కన్ను పులివెందుల వైపు చూసేవాడు. కళ్ళు చిదంబరం గాడు ఒంటి మీద కేజీ కండలేనటువంటి లొట్ట పీసుగాడు. గత ఆ కుటుంబానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఆ కుటుంబం పేరు చెప్తే అనంతపురం జిల్లాలో ప్రత్యర్థులకు చెమటలు పడతాయి. అలాంటి కుటుంబాన్ని ఇంటి వెనకాలెళ్ళి వాళ్ళు లేని సమయం చూసి పడగొట్టేసి ఏదో అనంతపురం క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టి పిలిస్తే అధికార మదంతో పేరు పెట్టి పిలిస్తే భయపడిపోయారు అనుకుంటున్నాను. అరే, ఆ కుటుంబ చరిత్ర మీ నాయకుడి నాయన్నడుగు చెప్తాడు, లేదా వాళ్ళ తాతనడుగు చెప్తాడు, బాగా చెప్తారు. అర్థమైందా? అనంతపురంలో ఇంకా చాలా మంది ప్రస్తుతం వైసీపీలో ఉన్నటువంటి నాయకుల్ని అడిగితే వాళ్ళ నాయన పేరు చెప్తే ఉచ్చ ప్యాంట్లో పోసుకున్నారు. అర్థమైందా? భూస్వాములకి గుండెల్లో రైళ్లు పరిగెత్తినాయి. అలాంటి కుటుంబం ఏదో ఇంటెనకాల వెళ్ళి తొడగొట్టేసి ముండా బయటకు వచ్చేసి నేను పేరు పెట్టి అనంతపురం క్లాక్ టవర్ సెంటర్లో పేరు పెట్టి పిలిచానని ఎమ్మటే పోలీసులను పిలిపించుకొని తీసుకొచ్చుకొని అసలు నువ్వు ఎలా వెళ్ళావు నీకు తెలుసు కదా. నీకు ఆ రోజు తొడగొట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నిత్యం భయపడుతూ చచ్చావు. వాళ్ళు ఏం చేయలా, అయినా కూడా భయపడుతున్నావు. ఎందుకంటే అది ఒక బ్రాండ్. అది కోట్లు దూసుకుంటేనో, లేకపోతే కులాలను రెచ్చగొడితేనో, లేకపోతే ప్రజల మధ్య విధ్వంసం పెడితేనో, లేకపోతే ముఠా రాజకీయాలు చేస్తేనో ఆ కుటుంబానికి ఆ బ్రాండ్ రాలా. తాడిత పీడిత వర్గాల వైపు నిలబడితేనో, అణగారిన వర్గాల యొక్క గొంతుకై గర్జిస్తేనో ఆ పేరు వచ్చింది. అలాంటి ఒక కుటుంబాన్ని ఈడి ఒంటి మీద కేజీ కండలని లొట్టపీసి నా కొడుకు పోయి అనంతపురం క్లాక్ టవర్ దగ్గర తొడగొట్టి పేరు పెట్టి పరిటాల శ్రీరామ్ ఎక్కడున్నావు రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఒరే, నిజంగా చెప్తున్నా, నీకు ఏదో నా కొడుకులు గంజాయి పీల్చి ఆ గంజాయి మొత్తులో ఆ చిన్న మెతడు చితికి అనంతపురం వెళ్ళి స్క్రిప్టెడ్గా పోలీసున్న టయానికి తెచ్చుకొని నువ్వు బయటికి వెళ్ళావు. కానీ లేకపోతే ఒరే, నీ కాలు కుందు నదిలోనూ తలకాయి పెన్నా నదిలోనూ ఇసిరి అవతల పడేసేవాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు. అదే అసలు కనీసం ఒక తంటానికైనా వాడు ఒంటి మీద బలవన్న ఉండాలి కదరా. అదే ముండాకడక పరిటాలలో ఇళ్లలో పడేసి ఫ్యాన్ 5 మీద తిరిగితే అటు ఇటు గోడ గుద్దుకొని చస్తావు. నువ్వు కూడా ఒకటి 2 కళ్ళు, ఒకటి నార్త్కి ఒకటి సౌత్కి చూస్తుంది. నువ్వు కూడా ఆ కుటుంబం గురించి మాట్లాడేవాడివి. ఆ కుటుంబం ఏంటి, ఆ కుటుంబ గుండె ధైర్యం ఏంటి, ఆ కుటుంబం యొక్క గట్స్ ఏందో మీ అన్నని అడుగు. మీ అన్నకి ఇంకా బాగా తెలియకపోతే మీ అన్న నాయన్ని అడుగు, వాళ్ళ నాయన్ని అడుగు, తెలుస్తుంది. రాయలసీమలో అది ఒక బ్రాండ్. అది ఆ బ్రాండ్ని టచ్ చేసినోడు ఎవడు కూడా నిలబడలా, చరిత్రలు తడబడలా. అర్థమైందా? ఏదో అధికారం వచ్చిందని రాజశేఖర్ రెడ్డి ఆ రోజు దొడ్డిదారిలో, అది కూడా మీలాగా ప్రాణాలు పోతాయని భయపడి తాడేపల్లి చుట్టూ పెద్ద కంచెలు వేసి బ్యాలెన్స్లు వేసుకొని నిలబడలా. ప్రజాక్షేత్రంలో నేను పుట్టాను, ప్రజల కోసం నేను పనిచేస్తున్నా, ప్రజాక్షేత్రంలో నేను చనిపోతాను అనుకొని ఆయన ఆ రోజు ప్రాణాలకు రిస్క్ ఉందని తెలిసినప్పటికీ, థ్రెట్ ఉందని తెలిసినప్పటికీ కూడా ఆయన నమ్ముకున్న వాళ్ళ కోసం ఆయన ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు. ఆయన చనిపోయారు. ఆయన చనిపోయినా కూడా ఆయన చరిత్ర శాశ్వతం, ఆ పేరు ఒక ప్రభంజనం. అలాంటి ఒక కుటుంబాన్ని ఈడు గంజాయి తాగే నా కొడుకు, అలాగే అమరావతిలో దళితుల మీద దాడి చేసేవాడు, చిన్న చోటా బచ్చాగాలను దాడి చేస్తే ఏదో తెలిసి తెలియని అమాయకుల మీద దాడి చేసి నేను పెద్ద హీరోని బ్రహ్మానందంగా ఉంటాడు కదా వెంకటేష్ సినిమాలో ఒకడు, కలకత్తాకి దాదా అంటాడు. ఆ టైప్లో ఈడి బిల్డప్లు, వీడికి ఒంటి మీద కేజీ కండ లేదు, సరిగ్గా కళ్ళు 2 వైపు సరిగ్గా చూడవు. ఏదో 2019 ముందు ఎన్నికల ముందు పోలీసులు ఏదైనా అరెస్ట్ చేయడానికి వస్తే వాడు ఏదో ఒక క్వశ్చన్ అడిగితే ఆ వీడియో పెద్ద సోషల్ మీడియాలో వైరల్ అయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటంటే, సరే ఏదో ప్రతిపక్షానికి ఒక భావ స్వేచ్ఛ ఉంటుంది, ఏదో మాట్లాడుకుంటారులే అని చెప్పేసి చూసి చూడనట్టుగా వదిలేశాడు. అదే మీకు ఒక రకంగా ఊపునిచ్చింది. కానీ ఈసారి అలా కుదరదు, చెక్కేస్తారు. అక్కడ ఉంది 2 సింహాలు చూసావుగా, నరసింహుడు అవతారం ఎత్తిన నారా లోకేష్ ఉన్నాడు, ఉగ్ర రూపం దాల్చిన పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అర్థమైందా?
మిమ్మల్ని ఇలా కథలు మింగారనుకోండి, ఎక్కడికి వేయాలో అక్కడికి వేస్తాడు. సరే, మొత్తం మీద ఏదైతే ఏమైతేమి మనోడి మీద మొన్న ఏదో కేసు ఫైల్ అయింది సోషల్ మీడియాలో. అదొక పరిటాల కేసు ఒకటి, తర్వాత దళితుల మీద దాడి చేసిన కేసులు, అలాగే దళితులు కాలేజీ పిల్లలకి గంజాయి స్మగ్లింగ్ చేసిన మొత్తం మీద కేసులు నమోదై జైలుకి వెళ్ళి మనోడు అంతకుముందు ఒక వీడియో చేశాడు, నాలాగా ఎవరు తొల్లగొట్టకండి ప్లీజ్, ఎందుకంటే ఆల్రెడీ అర్థమైపోయింది నన్ను పరిటాల అభిమానులు కిందికి పైకి చీలేస్తారని అర్థమైపోయింది, కాబట్టి నాలాగా జీవితాలు ఎవరు నాశనం చేసుకోకండి, ఏదో ఒక సింపతి వీడియో పెట్టాడు. సరే, మొత్తం మీద కేసులు నమోదై జైల్లోకి వెళ్ళివాడు. జైల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనోడు సరే కింద మీద పడి నిన్న బెయిల్ వచ్చింది. బెయిల్ వస్తే ఈ ఓవర్ యాక్షన్ చూడండి అసలు ఏ స్థాయిలో ఉందో. వీడు ఏదో స్వాతంత్ర సమర ఏదో ఉద్యమం నడిపొచ్చినోడు లెక్కన, లేకపోతే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి భావాన్ని నిలువెత్తు రూపం ఈ బక్కపలసిన వాడు లెక్కన. వీడి కన్నింగాళ్ళు చూడండి, ఒకసారి చూడండి ఎట్లా ఉందో. చూశారు కదా, బాగా కథలు మింగాడు. ఇవాళ ఏమైంది, తెల్లారే పొద్దున్నే పోలీసులు మళ్ళీ ఎత్తారు. నువ్వు 2019 నుంచి 2024 వరకు నువ్వు చెయ్యని లోపల పనులు లేవు, చెయ్యని లుచ్చా పనులు లేవు. వీడు వాళ్ళ సోషల్ మీడియా యాక్టివిస్ట్ దగ్గర కూడా, అంటే వీళ్ళది పెయిడ్ ఆర్టిస్ట్ కదా, వీడు వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇంటరాక్ట్ ప్యానల్స్ లేకపోతే మైకులు కెమెరాలు కొనిస్తానని నీ పార్టీ ఆఫీస్ నుంచి డబ్బులు తీసుకొని వాటిలో కూడా వీడి కమిషన్ కక్కుర్తి పడిపోయి వాళ్ళకి సెకండ్ హ్యాండ్ వస్తువులు అంటగట్టినటువంటి చీప్ రోడ్ సైడ్ చీప్ గాడి. అయితే వాస్తవానికి పరిటాల శ్రీరామ్ మీదకి ఏదో తొడగొట్టడానికి వెళ్తే వీడు పెద్ద హీరో అనుకుంటున్నాడు, హీరో అవుతారనుకుంటున్నాడు. డిక్కీ బలిసిన కోడి సెకండ్ స్టాల్ ముందు కొడితే ఏమవుతుందో సెకండ్ 65 అయింది. దానికి కనీసం డిక్కీ అన్నా బలిసింది. నీకేముందిరా, ఒంటి మీద కేజీ కండగోడు లేదు, రొట్ట పీసినాయాలు, నీకేముందిరా? నువ్వు పోయి పరిటాల కుటుంబం మీద తొడగొట్టి పరిటాల పేరు పెట్టి పిలిచేంత మగోనిరా నువ్వు అంత మగోనివా? అధికారం ఉంది కదని కళ్ళు నెత్తికెక్కి కింది మీదకి కాకుండా చేస్తే ఎల్లుడు ఏమైంది, అయిపోయింది. నిన్నొచ్చావు, ఇవాళ మళ్ళీ ఎత్తారు, రేపు వస్తావు మళ్ళీ ఎత్తుతారు. నీ బతుకంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పనే. మీరు అనొచ్చు, ఏమండి పాపం వాడు వాళ్ళ పెట్టడం తప్పు కదా అని. ఇక్కడ ఈ ఈ ఈ ఎదవలందరినీ కూడా కేసులు పెట్టడానికి వీళ్ళు ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ వీళ్ళకి ఎదగాల్సిన పని లేదండి. అధికారం ఉందనే మదంతో ఒడుపుతోటి వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళ గొయ్యలు వాళ్ళు దువ్వుకున్నారు. మొన్న దళిత పునరాన్ని కొట్టారు, గాయపరిచి హాస్పిటల్లో పడేశారు, స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్లి హాస్పిటల్లో పడేశారు. అంతకుముందు ఏదో ఒక వివాదంలో దళిత పురాలని దాడి చేశారు. అలాగే కాలేజీల దగ్గర ఈడు ఒక ముఠాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఈ కాలేజీల దగ్గర గాంజా సప్లై చేస్తున్నారు. 1 కాదు 2 కాదు, వీడు చేయని లోపల ఫండ్లన్నీ లేవు. ఈ చేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తగా చలామణి కాగలరు. ఏదో ఒక ఉద్యాపన చేస్తేనే వాడు వైసీపీ కార్యకర్త అవుతాడు. తాజాగా ఆ కేసులు కూడా రేపు నమోదు అవబోతున్నాయి. వీడు లా చదివాడు, LLB చదివాడు, కానీ చదివినప్పటికీ కూడా మనోడు లాలో ఉన్నటువంటి మెలకువలు నేర్చుకున్నాడు. కానీ అయితే పోలీసులు ఇలాంటి లాయర్లని ఇలాంటి బచ్చాగాలను ఎంతమందిని చూసి ఉంటారు. కాబట్టి తొందరలో మనోడి మీద ఆ కేసులు కూడా నమోదు కాబోతున్నాయి. వీడి జీవితాంతం శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉండే సమయం దగ్గరలోనే వచ్చింది. అంతేకాకుండా వీడు ఒక ఉదాహరణ, ఈ కళ్ళు చిదంబరం గారు ఒక ఉదాహరణ. ఏంటి ఏదనంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి తెగబలిసి ఎవరి మీద పడితే వాడి మీద ఎగరకూడదు. మన స్థాయి ఏంది, మన రేంజ్ ఏంది? మనమేదో గుంటూరు ప్లాట్ఫారం మీద అక్కడ ఇక్కడ ఎవరో చిన్నా చితకాగాలని బెదిరించేవాళ్ళం. ఏంటి చిన్నా చితకాగాడు, ఏదో రోడ్డు మీద ప్లాట్ఫారాల మీద ఉన్నటువంటి చిన్నా చితకా వాళ్ళని, చిల్లర అడుక్కునేటువంటి ముష్టి వాళ్ళని, లేకపోతే కాలేజీ పిల్లల్ని వాళ్ళ మీద దాడులు చేసి వీడేదో పెద్ద హీరో లెక్కన పెద్ద వస్తాదు లెక్కన ఫీల్ అయిపోయి ఎవడో గంజాయి కొట్టిస్తే ఆ గాంజా మత్తులో కారులో వెళ్ళి పరిటాల శ్రీరామ్ ఇంటి వెనకాల తొడగొట్టేవారు. నువ్వు ఒకటి అర్థం చేసుకో, రాప్తాడు ఎమ్మెల్యే లేడా, తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి లేడా? ప్రకాష్ రెడ్డి తొడగొట్టలేదే. ఇదంటారు ఈ మధ్య మనవాడు యూట్యూబ్ స్టారు, మన సోషల్ మీడియా హీరో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎవరైనా పరిటాల కుటుంబం మీద తొడగొట్టలేదే. వాళ్ళు ఎందుకు బాగాలేదు వాళ్ళకి తెలుసు.
రేపు అధికారం మారితే పరిటాలతో పెట్టుకుంటే పైకి కిందకి కట్ చేసి ముంబై రెడ్ లైట్ ఏరియాలో అమ్మేస్తున్నాడు తెలుసు. మరి నీకెందుకు అంత జిలానన్నా, నీకెందుకు అంత తుత్తరా? ఆ? నీ దగ్గర పోయటానికి కూడా ఏం లేదు కదరా ఎర్రి ఓక. ఏముందిరా నీ ఒంటి మీద కేజీ కండగోలు లేదు. ఆడేవాడ మందు తాగించి పంపిస్తే గంజా తాగిన మత్తులో పోయి తొడగొట్టేసి, అరే ఆ రోజు పోలీసులు రాకుండా ఉంటే నిజంగా చెప్తున్నారా, వీడికి మాత్రం మామూలుగా ఉండేది కాదు. రెక్కల కోళ్ళుగా ఇడిచినట్టు ఒక్కొక్క రెక్కని ఇడిచిపడితే ఇంక తందూరి పొయ్యిలో వేసేవాళ్ళు. ఈడి పిల్ల చేష్టలు. ఏమనుకుంటున్నారు, పెద్ద హీరో అనుకుంటున్నావా? పెద్ద పెద్ద ఎల్ఎల్బి చదివితే నాకు అన్ని చట్టాలలో న్యాయాలు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? నువ్వే నిన్ను అరెస్ట్ చేయడానికి 2019 2024 వరకు నువ్వు చేసినటువంటి అనేక లుచ్చా పనులు చాలరా బాబు. పెద్దగా ప్రత్యేకంగా పెట్టాల్సిన పనిలే. వీడు మళ్ళీ 2-3 ఛానల్స్ మెయింటెనెన్స్ చేస్తా. వీడి ఆధీనంలో జగనన్న నా గుండె, జగనన్న నా గుండె. ఇప్పుడేమైందిరా, గుండు అయింది నీకు, గుండు పడింది బాగా. ఇప్పుడు పులివెందులోనే ఎత్తారంట చూడు, పులివెందులకి వెళ్తున్నాడు మనోడు. పులివెందులో మళ్ళీ కేసు ఫైల్ అయిందంట. కడప పోలీసులు బాగా గొడ్డుకూరం తీసి ఆంతరం రుబ్బలో దోస్తే రుద్దుకుంటా తిరగాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, అధికారం శాశ్వతం కాదు. మన అధికారం పేదవాళ్ళకి మంచి చేయండి, పేదవాళ్ళకి ఏదైనా మనం ఉపయోగపడే విధంగా చేయండి. అంతేగాని అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవరితో పెడితే వాడి మీద తొడలు కొట్టడాలు, ఎవరి మీద పెడితే వాడి మీద మేసాలు తిప్పటాలు, జబ్బలు చర్చడాలు, నీ జోలికి రానంత వరకు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఖచ్చితంగా నీ స్థాయిని నువ్వు దిగజార్చుకున్నవి అవుతావు. ఈరోజు ఈ కళ్ళు చిదంబరం రెడ్డి గారికి ఏముంది, ఈ స్థాయి ఏంది, అక్కడ ఆ పరిటాలలో స్థాయి ఏంది? సరే నేను జైలు నుంచి వచ్చినాడు, తెలుసు కదా పరిస్థితులు తెలుసుగా. వీడేదో పెద్ద స్వాతంత్ర సమర యోధం నుంచి తిరిగి వచ్చినట్టు వీడికి ఒక గుమ్మడికాయ, అది ఆ గుమ్మడికాయ బురువంత కూడా ఉంటాడు ఈ గూట్లే గాడికి. వీడికి ఒక గుమ్మడికాయ దిష్టి తీసి కింద పడేసి వాళ్ళ అమ్మ వీర తిలకం దిద్దింది. వీర తిలకం దిద్ది లోపల పంపిస్తే ఇటు పోయి మళ్ళీ రాజశేఖర రెడ్డికి బొమ్మేసి వాడు ఒక ఉపన్యాసం. ఎందుకురా ఈ అతికాలలో, ఎందుకురా నీకు ఈ స్థాయిని మించినటువంటి వ్యవహారాలు? అరే నీకు కనీసం నీ రేంజ్కి నువ్వేమన్నా కనీసం 10 మంది మీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నా వీడు మంచోడు, వీడు ప్రజలకు మంచి చేస్తానని చెప్పగలరా? నీ స్థాయిలో ఉందారా? అరే మీరు మీ ఉక్లే వ్యవహారాలు నువ్వు చేసే పనులన్నీ కూడా ఒక్కటైనా సరైంది లేదు. దళితుల మీద దాడి చేస్తావు, దళితుల మీద రౌడీజానికి పోతావు, వెంకాయమ్మ ఇంటికి పోతావు. ఇప్పుడు బోరా దమ్ముంటే ఇప్పుడు వెంకాయమ్మ ఇంటికి పో. ఇప్పుడు చెప్పు తీసుకున్న లంగా బొందులతో కొట్టిద్ది యాదవా నిన్న అంటున్నా. నువ్వు నీ ఓల్కా మాటలు మాట్లాడతావు, ఓల్కా నా కొడక. నీ రేంజ్ ఎంత, నీ బతికి అంతా. నువ్వు కూడా పోయి పెద్ద వీరుడు లెక్కన పరిటాల కుటుంబాన్ని ఢీకొట్టే మొగోడివా. రాయలసీమలో అనంతపురంలో గుచ్చ పోసుకుంటున్నారు మీ నాయకులు. అది పరిటాలంటే అది ఒక బ్రాండ్ రా. ఏదో నీకేదో ఆషామాషిగా ప్రజల్లో కలిసిపోయి ఉన్నారు, ఏదో ఒక సాధారణ మహిళలాగా సుంటమ్మ తిరుగుతుంది అనుకుంటున్నావేమో. రాప్తాడు గదిలో వచ్చింది, గుర్తుపెట్టుకో. అనంతపురంలో మళ్ళీ ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు అనంతపురం బోరా. నువ్వు మెడ తల కోడి లెక్కన ముక్కలు లెక్కన తందూరి ఫ్రై రోస్ట్ చేస్తాను నిన్ను. అవులే నువ్వు నీ స్థాయి. ఇది కళ్ళు భలే ఉంటే ఇది కళ్ళు తెలుసా, కళ్ళు చిదంబరం గాడు. ఈడు అసలు ఒంటి మీద కనీసం కేజీ కండలేని ఉల్కాగాడి. నీకెందుకురా సుత్తే నాయాలు, సుత్తే పనులు కాకపోతే నీకు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేయి, వస్తాడు. ఇలా సజ్జల భార్గవరెడ్డి చేయి. అక్కడ తోపుతుర్తి ప్రకాష్ రెడ్డితో ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, అన్నకు చేయి. ఇప్పుడు వస్తాడు మీ అన్న తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అన్న వస్తాడు. లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ్ యూట్యూబ్ బుల్బుల్ స్టార్ ఆయన విలువ వస్తాడు ఇప్పుడు నీకు. సుత్తేనాయాల.